కాలచక్రానికి అధిపతి సూర్యుడు. ఆ ఆదిత్యుడి ఆధీనంలో నిరంతరం తిరిగే కాలచక్రంలో సంవత్సరానికి 2 ఆలయాలు వస్తాయి. అవి దక్షిణాయనం, ఉత్తరాయణం. జనవరి తొలిపక్షం చివర్లో అంటే సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలవుతుంది. దీన్ని పుణ్యకాలంగా పిలుస్తారు. ఈ సమయంలోని పంట చేతికి వస్తుంది. అందుకే సంక్రాంతికి ఒకవైపు సూర్యారాధనకు చేస్తూనే మరోవైపు ఆహారాన్ని ఇచ్చి నేల తల్లిని అందమైన రంగవల్లికల్లో పూలతో పూజిస్తాము. కాబట్టి భోగితో మొదలైన కనుమతో ముగిసే సంక్రాంతి పండుగల్లో ప్రతిరోజు కూడా విశిష్టత ఉంటుంది. భోగభాగ్యాలతో మురిసేలా సంక్రాంతి పండుగ భోగితోనే ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం కూడా కాలం మొదలై ముందు రోజు విపరీతంగా ఉండే చలి